వేసవి అంటేనే వేడి ఉక్కపోతల కాలం. అయితే ఈ సీజన్లో బయటకు చెప్పుకోలేని మూత్ర సంబంధ సమస్యలు కూడా ఎక్కువగానే ఎదురవుతూ ఉంటాయి. మూత్రంలో చురుక్కుమనే మంటలు, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, కిడ్నీల్లో రాళ్ల మూలంగా బాధలు పెరిగిపోతూ ఉంటాయి. ముఖ్యంగా ఒంట్లో ద్రవ నష్టం మూలంగా మూత్రం పరిమాణం తగ్గుతూ ఉంటుంది. మూత్రం గాఢత కూడా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటప్పుడు కిడ్నీలో ఇదివరకే రాళ్ళు ఉన్నట్లయితే వాటి పరిమాణం కూడా పెరుగుతూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో కిడ్నీలో రాళ్ల మూలంగా బాధలు తీవ్రమవుతూ ఉంటాయి. వేసవిలో కిడ్నీలో రాళ్ల బాధలను అధిగమించే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వేసవుల్లో మనకి అందరికీ తెలిసిందే, మనము వాటర్ తక్కువ తీసుకున్న మనకి సరైన మోతాదులో బాడీలో వాటర్ లేకున్నా కూడా కిడ్నీలో ఉండే యూరిన్ కాన్సన్ట్రేట్ అయిపోయి దాంట్లో చిన్న చిన్న రాళ్ళు ఫామ్ అవడం జరుగుతుంది. అదే ప్రక్రియ ఇంకా కొనసాగితే ఆ రాళ్ళు సైజు పెరిగిపోయి కొద్ది పెద్ద సైజుగా రాళ్ళు ఫామ్ అయిపోయి మన యూరిన్ పైపును అడ్డుకొని సివియర్గా నొప్పితో సమస్యలతో మనం చూస్తుంటాం. సో వీటికి మనము నివారణే ముఖ్యమైన మార్గం కాబట్టి వేసవుల్లో డీహైడ్రేషన్ కాకుండా రెగ్యులర్గా మనం వాటర్ తీసుకుంటూ, ఇంతకుముందు ఎవరికన్నా కిడ్నీ స్టోన్స్ వచ్చాయి అని వాళ్ళకి అనుభవం ఉంటే కనుక వారు ఇంకా ముఖ్యంగా ఒక వాటర్ బాటిల్ని ఖచ్చితంగా మనం దగ్గర పెట్టుకొని ఎక్కడికి ట్రావెల్కి వెళ్ళినా ఎక్కడికైనా సైట్స్కి వెళ్ళినా, కొందరు మన మిత్రులు మార్కెటింగ్ ఫీల్డ్ కానీ లేదంటే ఫీల్డ్ అవుట్డోర్ ఫీల్డ్ వరకే ఎక్కువ ఉండేవాళ్ళు ఉంటారు. వారు ఖచ్చితంగా ఒక వాటర్ బాటిల్ దగ్గర పెట్టుకొని సమయానికి అంటే గంటకి అట్లీస్ట్ ఒక గ్లాస్ వాటర్, అంటే ఒక లీటర్ బాటిల్ అట్లీస్ట్ బయట తిరిగే వాళ్ళకి ఒక 3-4 అవర్స్లో 4-5 అవర్స్లో ఎండకు ఎక్స్పోజ్ అయినప్పుడు ఇంకా అవసరమైతే దాహం కొద్దీ ఆ వాటర్ బాటిల్ కంటిన్యూస్గా తీసుకొని మనకి డీహైడ్రేషన్ కాకుండా అవాయిడ్ చేసుకుంటే ఈ కిడ్నీలో రాళ్ళు ఫామ్ కాకుండా మనం అవాయిడ్ చేయొచ్చు.